హాయ్ బ్రో, ఏంటి అసలు ఈ రోజున ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కరెంటు బిల్లుల మీద బేపచ్చంగా దోచుకుంటున్నారు. అసలు గతంలో మేము అలా ఏమీ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? అన్న నమస్తే అన్న. 2019-24 మధ్యన ట్రూ ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చిన డేస్పార్ చెప్పారు. అది బకాయిలో ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది ఏది మనకి ఈఆర్సీలు, దాని తర్వాత గ్రిడ్లు ఇవన్నీ ఉంటాయి. దాని గురించి డీటెయిల్గా చెప్తాను చూడండి. మొత్తం మనకి ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్ అంటే ఫ్యూయల్, పెట్రోల్ అంటే ఏదైతే మనం పర్చేజ్ పెట్రోలియము ఇవన్నీ బొగ్గు, ఈ కరెంటు, ఈ ఛార్జెస్ అని చెప్పి ఫ్యూయల్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అంటారు. ఫ్యూయల్ పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అది ఎఫ్ఈపిసిసిఏ ఛార్జెస్ అని చెప్పి వేసేవాళ్ళు. దాంట్లో 6/2023, 7/2022, 8/2021 అంటే 8వ నెలలో 2021లో ఇంత బడ్జెట్ వాళ్ళు కేటాయించారు. వాళ్ళు డబ్బులు కట్టాలి, అందుకని నీకు ఒక్కొక్క బిల్లు మీద ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క యూనిట్కి ఇంత ఛార్జెస్ అని వేసేవాళ్ళు. దానికి చూసుకోండి, 2016-17లో 665 కోట్లు, 2017-18లో 1068 కోట్లు, దాని తర్వాత 2018-19లో 2637 కోట్లు, వెరసి 4739 కోట్లు ప్రజల దగ్గర నుంచి వీళ్ళు ట్రూ అప్ ఛార్జెస్గా అని చెప్పి వీళ్ళు వేశారు. అసలు ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాను కదా, ఆ ఛార్జెస్ ఏదైతే మనం కొన్నామో అది మనకి ఇప్పుడు మన దగ్గర కరెంట్ లేదు, వేరే చోట కరెంట్ ఉంది. ఆ కరెంట్ మనం కొనుగోలు చేసిన డబ్బులు అడ్జస్ట్మెంట్లు మనకి ఏం బోర్డులు ఉన్నాయి? ఏపీఎస్పీడీసీఎల్, ఈస్టర్న్ పవర్, సదరన్ పవర్, వీళ్ళందరూ బోర్డు, ఇవన్నీ బోర్డ్స్. దాని తర్వాత ఏపీసీపీడీసీఎల్ అనేది మెయిన్, దాని తర్వాత ఏపీఈఆర్సీ అనేది మెయిన్. ఏపీఈఆర్సీ అనేది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కంపెనీ, అది గవర్నమెంట్. దానికి సంబంధించిన ఏపీసీపీడీసీఎల్, ఈస్టర్న్ పవర్, సదరన్ పవర్, ఈ మూడు ఇవన్నీ మెయింటైన్ చేసి గ్రిడ్స్. సో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఇవి చూస్తూ ఉంటారు. సో వీటికి అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ కింద వీళ్ళందరికీ వేసారు. సీన్ కట్ చేస్తే ఏం జరిగిందంటే 2024 ఎలక్షన్ టైంలో కరెంట్ ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది. లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్ బిల్లు, జనవరి బిల్లు మీరు చూసుకోండి, ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి మనకి ఛార్జెస్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేసింది కూటమి ప్రభుత్వం అన్న డిసెంబర్ 31న ఏపీ ప్రజలకి ఈ సంవత్సరానికి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. ఏదైతే 4500 కోట్లు ఏదైతే ఉందో ఆ ట్రూ అప్ ఛార్జెస్ని ఈ మొత్తం ఏదైతే ఉందో కరెంటు కొన్నారే, ఫ్యూయల్ పవర్ పర్చేసింగ్ అడ్జస్ట్మెంట్, దీనికి ఇంతకు రావడానికి కారణం ఏమిటంటే ఇష్టానుసారంగా రేట్లు పెట్టి కరెంటు కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ తగ్గించుకోవడానికి ఇప్పుడు ఈ ట్రూ డౌన్ ఛార్జెస్ ఏదైతే ఉందో ఈ 4500 కోట్లు గవర్నమెంట్ రద్దు చేసింది. ప్రజల మీద వెయ్యము అని చెప్పి ఈ ట్రూ అప్ ఛార్జెస్ కూడా ఇంకా 1 ఇయర్ లోపల అవన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి ఇక నుంచి మనకి ఎంతైతే కాల్చుకున్నామో కరెంటు, మన ఎన్ని యూనిట్లకి అయితే కాల్చుకున్నామో అన్ని యూనిట్లకి మనకు కరెంటు బిల్లు వస్తుంది త్వరలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ప్రజల మీద ఏ భారం కొత్తగా మోపట్లేదు, ఉన్నట్లు కూడా అయిపోతూ వస్తున్నాయి. కాబట్టి నెక్స్ట్ నుంచి కొత్తగా భారం అనేది మోపదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు అయితే తగ్గుతున్నాయి, ఒకేసారి తగ్గట్లేదు, తగ్గుతున్నాయి. కానీ దానికి కర్త కర్మ క్రియ కరెంటు ఛార్జీలు అనేది పెరగడానికి కారణం 40 పైసలు యూనిట్ పెరగడం, 25% ఆఫ్ ది కరెంటు ఛార్జెస్ పెరగడం. దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని గవర్నమెంట్లో ఏదైనా ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాల మూలంగానే ఈరోజు ప్రజలు అనేది ఇబ్బంది పడతారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో చెప్పారో కరెంటు బిల్లు అసలు నేను తగ్గిస్తాను, పూర్తిగా ప్రజల మీద భారం లేకుండా చేస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజలు పట్టించుకుండా బాధుడే కార్యక్రమంతో కూడా ప్రజలను మోసం చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బాధుడు అది ఎవరు? 2019-24 మధ్యన జగన్ ప్రభుత్వం కరెంటు ఛార్జీల మీద, కరెంటు బిల్లుల మీద రేట్లు వేసి చేశారు. మరి కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోతే మొన్న డిసెంబర్ 31 అంటే ఈ రోజుకి 12 రోజులు బ్యాక్ ఇదే టైంకి కూటమి ప్రభుత్వం చెప్పింది 4500 కోట్లు ఏదైతే ఉందో మేము ప్రజల మీద భారం వేయమని. మరి ఇంకేంటి ప్రజల మీద భారం ఏంటి? సో ఇవన్నీ ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో? ఎఫ్ఈపిసిఏ ఛార్జెస్ అంటే ఏంటి, అది దానికి కారణం ఎవరు, అది ఛార్జెస్ ఎందుకు వేశారు ఏంటి అని ప్రజలకు తెలుస్తాయి. ఈ తెలియకుండా మైండ్ డైవర్షన్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజలు ఏమీ తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదని మొత్తం అందరూ తెలుసుకున్నారు. కాబట్టి నీకు ఈ 11 సీట్లకి నిన్ను కట్టడి చేశారు. అంటే కరెంటు పక్కన పెడితే మిగతావి కూడా అభివృద్ధి విజనల్ లీడర్ అని చెప్పుకున్నారు చంద్రబాబు. అసలు ఇప్పుడు వరకు ఈ 19 నెలల కాలంలో ఏ రోజన్నా అసలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా అని చెప్పి కూడా మాట్లాడుతారు, ప్రశ్నిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏమండి, సిఐఏ అని ఒకటి ఉండిద్ది, సెంట్రల్ గవర్నమెంట్ సిఐఏ సమిట్. మనం ఏ రాష్ట్రంలో అయినా సరే
మన భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలో అయినా సమిట్ జరిగినా ఎవరు వచ్చారు, ఎవరు పెట్టుబడి పెడతామన్నారు, వాళ్ళకి ఎంఏఓలో ఏం జరిగింది అనేది వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళకి అప్పచెప్పారు. దాని మూలంగానే మన భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి పెడితే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఇక్కడ ఫౌండేషన్ జరుగుతున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, అన్ని పనులు మొదలు పెడుతున్నారు. వైజాగ్లో ఇల్లు కనుక్కోండి, గూగుల్ డేటా సెంటర్కి భూసేకరణ జరుగుతుందా లేదా వాళ్ళు చెప్తారు. లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి అమరావతిలో భూసేకరణ జరుగుతుందో లేదో చెప్తారు. ఇట్లాగా చూసుకుంటే 2014-19 మధ్యలో ఎన్నైతే ఇప్పుడు కియా ఉంది, 2014-19 మధ్యలో వచ్చింది. ఏషియన్ పేపర్ పల్ప్ ప్రకాశం జిల్లాలో రావాలి. ఇండియన్ ఏషియాలో ది బిగ్గెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్. అది సౌత్ ఏషియాలోని బిగ్గెస్ట్ పేపర్ మ్యానుఫ్యాక్చరర్. ప్రపంచం మొత్తం మీద 40% ఆఫ్ ది కంట్రీస్కి పేపర్ ప్రొడక్షన్ అనేది ఏషియన్ పేపర్ పల్ప్ నుంచే వచ్చింది. వాళ్ళు ప్రకాశం జిల్లాలో అక్కడ వాళ్ళ ఇండస్ట్రీ పెడదామంటే దాన్ని తరిగిపారు దొబ్బింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఊలు మాల్ తరిగిపారు దొబ్బింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జాకిని తరిగిపారు దొబ్బింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కియా అనుబంధ సంస్థల్ని తరిగిపారు దొబ్బింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అమరాన్ బ్యాటరీలు తిరుపతి, చిత్తూరు జిల్లా, దాని తరగపారు దొబ్బింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అశోక లేలాండ్ కర్షణ ఆగిపోవడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇట్లాగా రాష్ట్రంలో ఉన్న 13 ఉమ్మడి జిల్లాల్లో కంపెనీస్ ఏవైతే వెళ్ళిపోవాలి. పతాంజలి ఎప్పుడు ఓపెన్ అవ్వాలి? పతాంజలి ప్రొడక్ట్స్ విజయనగరం జిల్లాలో 2021లోనో 2022లోనో ఓపెన్ అవ్వాల్సిన కంపెనీ 2024లో అయింది. ఎవరి మూలంగా అయింది? జగన్మోహన్ రెడ్డి మూలంగా కాదా? అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ రిఫైనరీకి సంబంధించిన ప్లాంట్లు కానీ ఏమైనా కానీ అవన్నీ రావాల్సింది రాకుండా అడ్డుకుంది ఎవడు? జగన్మోహన్ రెడ్డి.